నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు మొదలయ్యాయి. ఇందుకోసం వరంగల్ హన్మకొండ నగరాలకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ రాజురెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మహానగరంలోని ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. సైడ్ డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వంటి ఎలాంటి చెత్తను వేయొద్దని, డ్రైనేజ్ నీటి సరఫరాకు అంతరాయం కలిగించవద్దనని తెలిపారు. ఇటీవల కాలంలో కోతుల బెడద ఎక్కువైన నేపథ్యంలో నగరవాసులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్న సీఎంహెచ్ఓ రాజారెడ్డితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మన పారిశుద్ధ నిర్వహణ వరంగల్ నగరంలో పరిధిలోని కాజీపేట, వరంగల్, హన్మకొండ 3 నగరాలలో పారిశుద్ధ నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారనే వివరాలపై వరంగల్ సీఎంహెచ్ఓ రాజిరెడ్డి గారు మనతో ఉన్నారు. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, పారిశుద్ధ నివారణపై ఎలా ఫోకస్ చేయబోతున్నారు? సార్, ఆల్రెడీ మనకు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,55,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనము ప్రతిరోజు ఇంటింటి నుంచి చెత్త సేకరణ తీసుకుపోయే క్రమంలో ఒక ప్రణాళికబద్ధమైన ప్రణాళికతోటి 355 ఆటోస్ తోటి మనము ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. తీసుకున్న చెత్త సేకరణని ట్రాన్స్ఫర్ స్టేషన్ ద్వారా 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ స్వచ్ఛ ఆటో దూరం పోకుండా వితిన్ 10 కిలోమీటర్స్ లోపలనే ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పడడం జరిగింది. మేయర్ గారు ముందు ప్రణాళికతోటి 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా కమిషనర్ గారు కూడా క్లియర్గా ప్రణాళిక వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్కి ఏదైతే ఎవ్రీ డే చెత్త సేకరణ తీసుకొస్తారో అక్కడ నుంచి క్లోజ్డ్ సిస్టంలో మనము డంప్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా అంతేకాకుండా కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని మార్కెట్స్ ఉన్నాయి, కొన్ని నాన్ వెజ్ మార్కెట్స్ ఉన్నాయి. ఇవన్నిటి కూడా మనం సపరేట్ సిస్టమ్ ఆఫ్ కలెక్షన్ పెట్టడం జరిగింది. వాటికి సపరేట్ వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. వాటికి సపరేటు వర్కర్స్ అలాట్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనం వరంగల్ మహానగర సంస్థలో మొత్తం దాదాపు 100% చెత్త సేకరణ జరుగుతుందని చెప్పేసి చెప్పగలుగుతాం. సార్, గతంలో మన నగరంలో కోతుల బెడద అనేది ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. అసలు వాటి నివారణ చర్య ఎలా తీసుకుంటున్నారు? సో కోతుల నివారణ అనేది ఇది యూనివర్సల్ ప్రాబ్లం, టోటల్గా ప్రతి కార్పొరేషన్లో ఉండే ప్రాబ్లం. సో వరంగల్ కార్పొరేషన్లో ఇంత పెద్ద సిటీ కాబట్టి కాశీబుగ్గ సర్కిల్, కాజీపేట సర్కిల్కి 2 టెండర్లు వేసి, అంటే మేయర్ గారు ముందే డిస్కస్ చేసి 2 టెండర్లు వేయాలి, బాగా గ్రీవెన్స్ కంప్లైంట్ వస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి 2 టెండర్లు వేసి ఓపెన్ యాక్షన్ చేసి కాజీపేట ఒకరికి, కాశీబుగ్గ ఒకరికి ఇవ్వడం జరిగింది. ఎన్ని గ్రీవెన్స్ కంప్లైంట్ వచ్చినా కూడా ఆ ఏజెన్సీ వాళ్ళు ఇమీడియట్ అక్కడికి వెళ్ళి ఆ మంకీ బోన్ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ సంబంధించిన ఆ మంకీ బోన్కి అడాప్ట్ అయ్యేటట్టు వాళ్ళకి ఆ ఫుడ్ అక్కడ సేఫ్టీ చేసి ఫుడ్ వేసి ఆ మంకీ బోన్లు పడ్డవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 7,000 కోతులు పట్టడం జరిగింది నవంబర్ నుంచి. సార్, ప్రధానంగా మన నగరంలో పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయి కదా, వాటి తనిఖీలు అంటే ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహిస్తున్నారు? దాంతోపాటు మీరు తనిఖీలలో గుర్తించినవి ఏమిటి? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 పెద్ద నగరాలు ఉన్నాయి. నగరాలతో పాటు వివిధ నగరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది, హాల్ట్ చేయడం జరుగుతుంది. మనది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి హోటల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. హోటల్స్ వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కార్పొరేషన్ సైడ్ నుంచి. యాజ్ ఏ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వరంగల్, యాజ్ ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం, ఎన్ని హోటల్స్ కన్నా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. మా సైడ్ నుంచి మేము చేయాల్సింది ప్రతి హోటల్ కూడా వాడు శానిటేషన్ పర్పస్గా హోటల్ నీట్గా మెయింటైన్ చేయాలి. అందులో ఉన్న వర్కర్స్ గ్లౌజ్ వేసుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి. ఏవైతే యూటెన్సిల్స్ ఉన్నాయో వాళ్ళు హాట్ వాటర్ తోటి మాత్రమే క్లీన్ చేయాలి. కంపల్సరీ హాట్ వాటర్తో క్లీన్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ను మాత్రం అక్కడ జాలి పెట్టి సపరేట్ కలెక్షన్ పెట్టి వెహికల్కి ఇవ్వాలి. ప్లస్ డైరెక్ట్ మోడ్లో కనెక్షన్ ఇవ్వడానికి లేదు. ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉండాలి, వెంటిలేషన్ బాగుండాలి. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి ఎవరికైతే పబ్లిక్ వస్తారో అక్కడికి ఆ పబ్లిక్ కంపల్సరీ వెంటిలేషన్ ఉండాలి. ప్లస్ టాయిలెట్స్, సఫిషియెంట్ టాయిలెట్స్ ఉండాలి. ఎప్పటికప్పటికి క్లీన్ చేయాలి. ఇది శానిటేషన్ పరంగా హెల్త్ ఆఫీసర్గా చూసేటిది. రెండవది ఫుడ్కి సంబంధించి కూడా కొంతవరకు మేము ఫ్రెష్ ఫుడ్ ఉందా లేదా చెప్తాం. ఈ ఫ్రెష్ ఫుడ్ మేము అసెస్మెంట్ చేయడంలో మనకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. ఏమన్నా ప్రాబ్లమ్ ఫుడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే ఐస్ ఫర్ ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఇంటిమేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్ సేకరణ చేసుకొని గవర్నమెంట్ పంపించి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫాల్ట్ వస్తే వాళ్ళకు క్లోజింగ్గా లేదంటే క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. మా పబ్లిక్ హెల్త్ సైడ్ నుంచి అయితే మాత్రం ఇంప్రాపర్ మెయింటైన్ ఆఫ్ ది శానిటేషన్ ఉంటే కంపల్సరీ ఇంపోజ్ ద పెనాల్టీ మోర్ దెన్ 1 lakh ఇస్తాం. మోర్ దెన్ అవసరం అనుకుంటే ట్రైల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ఈ మధ్యలో చాలా మనం హోటళ్ళకి కూడా
మోర్ దెన్ 3 lakhs తనకు పెనాల్టీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి రెగ్యులర్గా మేము ప్లాస్టిక్ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ 2 ఉన్నాయి. ఒకటి హన్మకొండ సైడ్, ఒకటి వరంగల్ సైడ్. ఆ 2 ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ద్వారా మనం ప్రతి హోటల్స్ కూడా వెళ్ళి మనం అవేర్నెస్ క్రియేట్ చేసే జరుగుతుంది. ఎక్కడైనా అనాథరైజ్డ్గా ఎక్కడైనా హోటల్స్ ఏమైనా ఇంప్రాపర్ శానిటేషన్ మెయింటైన్ చేస్తే మాత్రం కంపల్సరీ తగిన చర్యలు తీసుకుంటాం. సార్, చివరగా ప్లాస్టిక్ నివారణలో ఎలాంటి కట్టుదినం అంటే గతంలో చేసినప్పటికి కూడా ఇంకా విచ్చలవిడిగా ప్లాస్టిక్ అనేది నగరంలో జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్లాస్టిక్ సంబంధించి హోల్సేల్ షాపులు 61 ఉన్నాయి. ఈరోజే మా మేయర్ మేడం గారు, కమిషనర్ గారు స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి అందరి హోల్సేలర్ అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ రూల్స్ దాటకూడదు. ఖచ్చితంగా 120 మైక్రాన్స్కు ఎబోవ్ ఉన్నది మాత్రమే ప్లాస్టిక్ వాడాలి. లోపం ఉంటే మాత్రం రూల్స్ ప్రకారం పెనాల్టీ చేస్తాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము, ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము, వెహికల్స్ సీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కమిషన్ మేడం, మేయర్ మేడం ఆల్సో వీఆర్ ఫార్మ్ ద 2 teams ప్లస్ ఇందాకనే చెప్పాను టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేశాము. ప్రతి షాప్కి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు పెనాల్టీ ఇస్తున్నారు. విత్ ఇన్ షార్ట్ టైంలో దాదాపు 6 months లోపల మేము మోర్ దెన్ 5 lakhs 6 lakhs మేము పెనాల్టీ వేయడం జరిగింది. ప్రతి షాప్లో కూడా వేసాము. ఇక నుంచి కూడా కంపల్సరీ ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారం 120 మైక్రాన్స్ ఎబోవ్ ఉండకుండా బిలో వాడకుండా మేము వాళ్ళని ఇంపోజ్ చేస్తాం. దాని అందరూ వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఆల్టర్నేటివ్ కావాలంటే కూడా బయోడిగ్రేడబుల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని, పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకున్న బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ కూడా మేము ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాని కొరకు ప్రజలకు తీసుకుపోతాం. ప్రతి ఒక్క పబ్లిక్ని కమ్యూనిటీ పార్టిసిపేట్ చేసి ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు వివరించుకుంటూ పర్యావరణ కాలుష్యం కాపాడే దిశగా కార్పొరేషన్ ముందుకు పోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా నగర పరిధిలో కోతుల బెడద లేకుండా గతంలో కంటే ఇప్పుడు లేకుండా 700 కోతులను పట్టించి వాటి యొక్క నివారణ చర్యలు తీసుకున్నామని, అదేవిధంగా ప్లాస్టిక్ నివారణ కోసం మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు శానిటేషన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి ఒక నగరంలో ఎలాంటి శానిటేషన్ ఇబ్బంది లేకుండా చేస్తున్నామని సిఎంహెచ్ఓ రాజిరెడ్డి గారు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్.